బెల్లంపల్లిలో జరిగిన కౌన్సిలర్ల సన్మాన సభలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే మున్సిపాలిటీలో మెజార్టీ సాధించామని తెలిపారు. కాంగ్రెస్ లోనే ఉండి వెనుపోటు రాజకీయాలు చేస్తున్న వారి పేర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. త్వరలో వారిపై చర్యలు ఉంటాయని సూచించారు. 13వ వార్డు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలకు తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా ఇంతమంది మీరు కౌన్సిలర్ గెలిచిరంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, మీ శ్రమ ఉంది. ముఖ్యంగా మీ గెలుపు కృషి చేసిన మన గౌరవ ఎమ్మెల్యే వినోద్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడ్డారో మేము కూడా చూసినాము. ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు తీసుకొని మన పట్టణ అధ్యక్షులు కూడా అన్ని వాళ్ళ ఎప్పటికప్పుడు ఫోన్లు చేసుకుంటా, నా వాడు కూడా దాదాపు ఒక 4-5 సార్లు ఫోన్ చేసి అన్ని వాళ్ళ కూడా కష్టపడి కృషి చేసినందుకు, ఈ యొక్క పెద్ద ప్రోగ్రాం చేసినందుకు పట్టణ అధ్యక్షులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ గెలుపు కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి అందరు సప్పట్లతో స్వాగతం పలకాలి గట్టిగా. కొంతమంది లుచ్చరాయకులు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మన ఓడగొట్టడానికి కూడా వాళ్ళు వేరే పార్టీకి సపోర్ట్ చేసి కొంతమంది ఇబ్బందులు కూడా గురి చేశారు. అటువంటి కూడా గుర్తించి నేను ఎమ్మెల్యే గారికి కూడా రిపోర్ట్ ఇస్తా. ఖచ్చితంగా అధిష్టానంతో మాట్లాడి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నమ్మిన పార్టీకి నమ్మిన నాయకుడికి ఎవరైతే అన్యాయం చేస్తాడో రాబోయే రోజుల్లో వారికి పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గెలిచిన కౌన్సిలర్లు అందరూ కూడా పార్టీ పరంగా మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతాం. రాబోయే రోజుల్లో గడ్డం వినోద్ గారిని మళ్ళా ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ యొక్క ఎవరైతే పార్టీకి ద్రోహం చేసిరో వాళ్ళందరినీ సీరియస్ గా తీసుకొని ఎమ్మెల్యే గారు పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పట్టణ దర్శకునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.